తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో విధించిన గడువు ప్రకారం ఇవాల్టితో చలాన్ల రాయితీ ముగియనుండగా ఈ నెల 31 వరకు గడువు పొడిగించింది ప్రభుత్వం. మొత్తం 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1,29,00,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్టుగా పోలీసులు తెలిపారు. చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి 113 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో విధించిన గడువు ప్రకారం ఇవాల్టితో చలాన్ల రాయితీ ముగియనుండగా ఈ నెల 31 వరకు గడువు పొడిగించింది ప్రభుత్వం. మొత్తం 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1,29,00,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్టుగా పోలీసులు తెలిపారు. చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి 113 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టుగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సాయి, ఇప్పటివరకే పెండింగ్ చలాన్స్ కు సంబంధించినంత వరకు ఇవాళ కూడా ఆ చివరి తేదీ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పెండింగ్ చలాన్లు కూడా కట్టుకోవడానికి మాత్రం మరోసారి కూడా అవకాశం ఇచ్చింది. ఈ నెల 31 తేదీ వరకు కూడా పెండింగ్ చలాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కట్టుకోవడానికి మాత్రం ఇప్పటివరకు ఒక వెసులుబాటు కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చలాన్లకు సంబంధించిన 3,09,00,000 చలాన్లు ఉంటే అందులో ఇప్పటివరకు 1,07,00,000 మంది మాత్రమే చలాన్లు కూడా ఇప్పటివరకు పే చేశారు. కాబట్టి మిగతా దాదాపు 2 కోట్ల మంది కూడా ఇప్పటివరకు చలాన్లు కూడా కట్టాల్సి ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 103 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఈ పెండింగ్ చలాన్ల ద్వారా మాత్రం ప్రభుత్వానికి ఇంకా 100 కోట్ల పైగా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందని దాని పేరు కూడా ప్రభుత్వం సమాలోచనలు కూడా చేసింది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా కట్టుకోవడానికి మాత్రం మరోసారి ఛాన్స్ ఇస్తూ కూడా కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరికైతే ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవాలనుకుంటారో, ఎవరైనా కట్టాలనుకుంటారో వారికి సంబంధించినందుకు మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రం కట్టుకునే వెసులుబాటు మాత్రం ఇప్పటివరకు కల్పించింది. కాబట్టి ఎవరైతే ట్రాఫిక్ చలాన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నా వారందరూ కూడా పే చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయి, ప్రవీణ్, అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు 113 కోట్ల వరకు కూడా వసూలైన చెప్పేసి అంటున్నారు. సో మొత్తం ఓవరాల్ గా ఎంత ఇన్కమ్ ఇంకా రావాల్సి ఉంది చలాన్ల పేరు మీద డిపార్ట్మెంట్ నుంచి? సో ఇంకా లేట్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంటే పెండింగ్ చలాన్స్ కట్టడానికి మాత్రం కొంతమంది ఆసక్తి చూపారు, ఇంకా చాలా మంది కూడా ఆసక్తి చూపని వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చలాన్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుంది. కాబట్టి అవకాశం ఇవ్వడం ద్వారా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 100 కోట్లకు పైగా కూడా లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకే ఒక డిస్కౌంట్ ద్వారా మాత్రం పెండింగ్ చలాన్స్ ఎవరైతున్నారో వారందరూ కూడా కట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఈ పెండింగ్ చలాన్స్ ద్వారా మాత్రం దాదాపు 200 నుంచి 250 కోట్ల వరకు కూడా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా భావించింది. అందులో భాగంగానే ఇప్పటివరకు పెండింగ్ చలాన్స్ సంబంధించినంత వరకు తేదీని కూడా ఈ నెల చివరి వరకు పొడిగించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు కూడా ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు మాత్రం భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.